బులెటిన్లో ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. తెలంగాణలో అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 1992 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. గోవా, ఢిల్లీ, పాండిచేరి నుంచి విమానాలలో మద్యం రవాణా చేస్తున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న బాటిల్స్ విలువ 5,76,000గా ఉంటుందని తెలిపారు. రంగారెడ్డి జిల్లా చందిపల్లలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శివాలయంలో భక్తులు దర్శనం చేసుకున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి చందిప్ప శివాలయానికి భక్తులు తరలివచ్చారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కార్తీక పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సత్యనారాయణ స్వామి ఆలయంలో భక్తులు పూజలు చేశారు. సత్యనారాయణ స్వామి వ్రతాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలి రావడంతో ఆలయం కిటకిటలాడింది. అలాగే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అన్నమయ్య జిల్లాలో వృద్ధుడిపై ఎలుగుబంటి దాడి కలకలం రేపింది. వనేశ్వరం వంక గ్రామంలో బహిర్భూమికి వెళ్లిన గోపాలయ్యపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ దాడిలో రైతుకు ఒక కన్ను పూర్తిగా దెబ్బతినడంతో హాస్పిటల్కు తరలించారు. ఏపీకి 9.8 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. పారిశ్రామికవేత్తలతో 410 ఎంఓయూలను ప్రభుత్వం చేసుకుందన్నారు. విశాఖలో పార్ట్నర్షిప్ సమిట్ పనులను పరిశీలించారు మంత్రి. ఈ సమిట్ ద్వారా 7,50,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి తెప్పోత్సవం రమణీయంగా సాగింది. ఉత్సవమూర్తి ప్రహ్లాదుని శ్రీ మఠం నుంచి వేద మంత్రులతో ఊరేగింపుగా పుష్కరిణి వరకు తీసుకొచ్చారు. అనంతరం పీఠాధిపతి ప్రహ్లాదుడికి మంగళహారతులు ఇచ్చి తెప్పోత్సవం నిర్వహించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ శివాలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. అయ్యప్ప భక్తులు శివాలయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అచ్చంపేట ఉమామహేశ్వర్ ఆలయంలో 360 ఒత్తులతో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు భక్తులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా శివశైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తుల శివనామస్మరణతో శైవక్షేత్రం మారుమోగిపోతున్నాయి. కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని పూజలు చేస్తున్నారు భక్తులు. కార్తీక పౌర్ణమి సందర్భంగా వివిధ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా బోడుప్పల్లో శ్రీ మహాకాళేశ్వర స్వామి సహిత బంగారు మైసమ్మ దేవాలయంలో భక్తులు భారీగా కార్తీక దీపాలు వెలిగించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ పూజారి సుమంత్ శర్మ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వన్య ప్రాణాలను వెంటాడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఉచ్చుల సాయంతో అడవి పందిని వేటాడి చంపినట్లు తెలిపారు. నిందితుడిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. అడవి జంతువులకు హాని తలపెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని హీరో నారా రోహిత్ దర్శించుకున్నారు. దర్శన అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించగా అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు అధికారులు. ఉప్పల్ చిలుకానగర్ లో క్లినిక్ నడుపుతున్న ఇద్దరిని మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి ప్రిస్క్రిప్షన్ లెటర్, హ్యాండ్స్, ఇతర వైద్య పరికరాలను స్వాధీనం చేసుకుని ఉప్పల్ పోలీసులకు అప్పగించారు. దేవేందర్ నగర్ లో సత్యపాలి క్లినిక్ నడుపుతున్న బాలసిద్ధులపై ఓ బాలిక మరణానికి కారణమైన కేసులో ముద్దాయిగా ఉన్నాడని తెలిపారు. జనగామ జిల్లా పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజామున నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారు. ఆలయ కొండపై గండదీపం వెలిగించి భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా బాసర అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జ్ఞాన సరస్వతి అమ్మవారికి సరస్వతి పారాయణం పూజలను అర్చకులు ఘనంగా నిర్వహించారు. చిన్నారులకు ఆలయ అర్చకుల చేత
అక్షరాభ్యాసం, కుంకుమ అర్చన, పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు ఏర్పాట్లు చేశారు. ఒంగోలు జిల్లా చెంచు కాలనీలో పెచ్చులు ఊడి ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. 30 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నా ఎవరు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమకు పక్క ఇళ్లు నిర్మించి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా కీసరగుట్టుకు భక్తులు పోటెత్తారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. 365 ఒత్తులతో దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. శివనామస్మరణతో కీసరగుట్ట ఆలయ పరిసరాలు మార్మోగిపోతున్నాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా చిల్లాపూర్ రామలింగేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి దీపారాధన చేశారు. ఈ ఆలయం 800 ఏళ్ల కాలం నాటిదని భక్తులు చెప్పారు. జగిత్యాలలో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. మార్కండేయ ఆలయంలో దీపాలు వెలిగించి పూజలు నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వర ఆలయం కార్తీక శోభ సంతరించుకుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా కాళేశ్వరానికి భక్తులు పోటెత్తారు. త్రివేణి సంగమం గోదావరిలో ప్రత్యేక పూజలు చేశారు. కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో ఉసిరి చెట్టు వద్ద దీపాలు వెలిగించి మహిళలు పూజలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో